వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శిరీష. కాలం పరిష్కార కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కార మార్గం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుంది అనేది చాలామంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా మనతో పాటు ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, నిత్యం ఆరాధన చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ దేవతలను ఆరాధన చేసుకుంటే మనకి మంచి జరుగుతోంది? లేస్తూనే ముందు గణపతిని స్మరణ చేస్తే అది ఉత్తమోత్తమైనటువంటిది. ఏ దేవాలయాల దాకా కూడా పోవలసిన అవసరం కూడా ఉండదు. కానీ ఇంకా కొంచెం స్నానం చేసిన తర్వాత ఇది చేసుకుందామంటే గణపతి పంచరత్నమాల అని ఉంటుంది. 5-4-20 లైన్స్. అది చాలామంది వినే ఉంటారు. ఇది మన బాలసుబ్రహ్మణ్యం యొక్క ఆ వాయిస్లో ఎంత మధురం దాంట్లో ఉన్నదో, ఆ ఒక్కొక్క అక్షరంలో మాధుర్యం ఉందో ఆయన నోటి ద్వారానే వినాలి. అటువంటిది కనుక మీరు పుస్తకం కొనుక్కుని చక్కగా సాధన చేయటం మొదలు పెడితే ఇంకా ఏ దేవతలకు కూడా చేయవలసినటువంటి, చేయకూడదని కాదు, ఏ దేవతలకు కూడా కానిటువంటిది ఆయన చేసి చూపిస్తాడు. మీకు మార్గం చెప్తాడు. మీరు ఏ దేవతను ఆరాధించాలి, ఏ కార్యక్రమాలు, ఏ విధంగా జపతపాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ గణపతే మీకు డైరెక్షన్ ఇస్తాడు. కానీ గణపతి లేకుండా ఏ మంత్ర విద్య లేదు. మనం ఏది పూజించినా కానీ మొదటగా మనం గణపతిని పూజించకుండా గణపతి తర్వాత సుబ్రహ్మణ్యం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి గృహస్థుకి కావాల్సినటువంటిది, ఇల్లు కట్టాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా, వాళ్ళకి సంతానం కావాలన్నా, ఈ కాలసర్ప దోషాలు ఇలాంటివన్నీ కూడా మూర్ఘంగా పెట్టుకుని ఏవో అనవసరమైనటువంటి నాగప్రతిష్టని ఇటువంటి వాటికి ఇది చేసుకునే బదులు నిత్యం సుబ్రహ్మణ్యాన్ని ఆరాధన చేసుకుంటే, ఆ సుబ్రహ్మణ్యంలో కూడా కొన్ని విశిష్టమైన మంత్రాలు ఉన్నాయి. అవి నా వరకు కలిస్తే నేను చెప్పగలుగుతాను. వాళ్ళు 100 రోజుల పాటు సాధన చేసుకుంటే వాళ్ళు ఏ కామ్యం కోసమైతే చేస్తున్నారో అది ఆటోమేటిక్గా వాళ్ళకి సిద్ధి వస్తుంది, నెరవేర్చుకోగలుగుతారు. అట్లనే దాని తర్వాతనే ఏ అమ్మవారికైనా, అది ఉగ్రశక్తి అయినా కావచ్చు, తామశక్తి కావచ్చు, విష్ణుశక్తి, శివశక్తులు, ఏ శక్తులు అయినా సరే, ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుడితో అన్నీ అనుసంధానమైనటువంటివి. కానీ అక్కడి నుంచి ఉద్భవించినవి. కానీ అమ్మవారిది అనేటువంటిది పోచమ్మ, మల్లమ్మ, ఇవన్నీ ఏదన్నా కూడా అక్కడ ఉండే దుర్గా విగ్రహమే. కాబట్టి ఎవరి పరిజ్ఞానంలో వాళ్ళ యొక్క ఇదిని బట్టి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి దగ్గరికి పోవాలంటే తప్పనిసరిగా ఈ యొక్క గణపతి సుబ్రహ్మణ్యం ఆరాధన ముఖ్యం. దాని తర్వాతనే అమ్మవారు ఆ ఫైల్ని అప్రూవ్ చేసేది. అయితే వీటిల్లో ఇంతవరకు మొన్నటి వరకు చండీ అని చెప్పుకుంటూ వచ్చాము. చండీ సప్తహతి అనేటువంటిది సౌభాగ్య విద్య. చక్కగా నిత్యం అందరూ చేసుకోగలిగింది. ఇది ఇక్కడే ప్రాక్టికల్ చెప్పాలంటే మహారాష్ట్రలో ఇంటింటా కూడా ఏ నియమాలు లేకుండా వాళ్ళ 700 శ్లోకాలు పుస్తకం కూడా చదువుకుంటూ పోతారు. మనం ఇంకా కొంచెం నియమాలన్నీ ఏదో గురువు చెప్పాడు కాబట్టి అబ్బే చేయాలి, లేకపోతే ఇంకా చేయకూడదు, ఇటువంటి కొన్ని అనుమానం, భయం, సందేహంతో చేస్తుంటారు. వాళ్ళు అదేం లేకుండా ఇది ఒక నిత్య కార్యక్రమం అన్నట్టుగా ఇవి చండీ చేస్తుంటారు. అది చాలా కలో చండీ వినాయక అన్నట్టుగా ఈ చండీ అనేది కలియుగంలో ముఖ్యమైనటువంటి విద్య. దానికి అమ్మవారు దుర్గా కానివ్వండి, కాళీ కానీ, లక్ష్మీ కానీ, సరస్వతి కానీ, ఏ విధమైన ఆలయంలో అయినా కూడా ఈ చండీ పారాయణలు, ముఖ్యంగా ఏ దేవతా ప్రతిష్ఠ జరిగినా కూడా, అది ఆంజనేయ స్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, ఇంకా ఏ ప్రతిష్టలైనా కూడా తప్పనిసరిగా చండీ పారాయణ లేకుండా పూర్ణాహుతి పూర్తి కాదు. ఎందుకంటే సర్వాకర్షణ శక్తి అది. కాబట్టి దానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అనురాధ గారు. అనురాధ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మా నమస్కారం. ఆయుష్మాన్ నక్షత్రం తన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అండి 19/1990 అండి. జాబ్ అసలు పర్మనెంట్ జాబ్ అనేది వస్తలేదండి. అందుకోసం అమ్మ నక్షత్రం తెలుసుకుంటే కొంచెం ఈజీగా చెప్పడానికి వీలవుతుంది. నక్షత్రం యొక్క గుణగణాలు. అమ్మా స్వాతి నక్షత్రం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అకురాడికి? జాబ్ పర్మనెంట్ జాబ్ అనేది లేదండి ఇప్పటి వరకు. అసలు వాళ్ళకే స్థిరత్వం ఉండదమ్మా.
ఎందుకంటే మాట నిలకడ లేకపోవటమే కాకుండా వీళ్ళకి సర్వాకర్షణ శక్తి ఉంటుంది. అంతటి వాళ్ళనైనా కూడా ఆ చెయ్యాలి అని మనస్సులో కనుక వచ్చేటైతే సాధించుకోగలుగుతారు. దాంట్లో ఏం ఇది లేదు, తప్పు లేదు, వాళ్ళ భయం లేదు కూడా. అయితే ఏంటంటే నిలకడ అనేది స్వతహాగా వీళ్ళకి కొంచెం అలవర్చుకోవాల్సి అంటే కొన్ని వయసు అంతా ఇప్పుడు ఆ కుర్రాడికి చాలా తక్కువే కదా, కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ ఆ నిలకడైన సంపాదన కోసమని అప్పుడు తాపత్రయపడతాడు. కాస్త ఆంజనేయ స్వామికి నిత్యం ఏ పరిస్థితులైనా సరే హనుమాన్ చాలీసా ఒకసారి పారాయణ చేసుకుంటూ ఉండమనండి. వీలైనప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోమనండి. అతనికి అన్ని శుభమే జరుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకేనండి, మీకు ఏదైనా ఇంకా సమస్యల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఏవైతే నెంబర్స్ కనిపిస్తున్నాయో అవి గురువు గారి పర్సనల్ నెంబర్స్. మీరు ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో కాల్ చేసి తనని కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీకు సంబంధించిన సలహాలు సూచనలు పొందవచ్చు. అలాగే ఇప్పుడైతే లైవ్లో సిద్ధంగా ఉన్నారు కాబట్టి లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే సందేహాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన జన్మ నక్షత్రం గురించి కానీ చెప్తే చాలా ఈజీగా గురువుగారు తక్కువ టైంలో మనకి ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి వీలవుతుంది. మరి గురువుగారు ఇప్పుడు దాకా చెప్పారు పిల్లలకి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలు చదివింది గుర్తుండాలి, మెమరీ పవర్ బాగా ఉండాలి అంటే పిల్లల చేత ముఖ్యంగా పఠించాల్సిన శ్లోకాలు ఏవైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఎందుకు లేవు. ఇప్పుడు చిన్న ఇప్పుడు తాత్కాలికంగా ఏదో ఈ ఎగ్జామ్ పాస్ అవడం కోసం అనేది కాకుండా చాలామందికి పిల్లలకి స్కూళ్ళలో చేరిన తర్వాత గురుగారు మా అమ్మాయికి ఏదైనా చెప్పండి అంటే ఈ సరస్వతికి ఒక దివ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి వాళ్ళకి చెప్పించి తర్వాత మదర్ రోజు చెప్పిస్తుంటే ఇప్పుడు వాళ్ళు అలవాటు ఉండిపోయారు. స్కూల్కి వెళ్ళబోయే ముందు ఆ అమ్మవారి దర్శనం చేసుకుని శుద్ధ బ్రహ్మజ్ఞాన విచారసార పరమ ఆద్యాం జగద్వాపినీం వీణా పుస్తకధారిణీం అభేదాం జడ్యాంధకారాపహాం హస్తైః స్ఫాటికమాలికం విదర్తిం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శరదాం. ఈ 2 నిమిషాలు ఈ శ్లోకాన్ని చదువుకున్న పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నారు, బీటెక్ల దాకా కూడా వస్తున్నారు. ఈ ఒక్క శ్లోకం వాడికి ఏ మంత్రాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. అదే కాకుండా ఈ 5 ఏళ్ల వరకు కూడా అమ్మ అనేటువంటి తప్పితే ఇంకో రెండో మాట రానివ్వటువంటి పిల్లల్ని కూడా 1-2 దేవాలయాల్లో వాళ్ళని నేను భుజాన్ని వేసుకుని వాళ్ళ 5 ఏళ్ళు వచ్చినప్పటికీ నేను భుజాన్ని ఎత్తుకుని వాళ్ళని అమ్మవారికి సరస్వతీదేవి ఆలయం దగ్గర ప్రదక్షిణం చేస్తూ ఆ మూలమంత్రాన్ని వాళ్ళ చెవిలో చెప్తుంటే తర్వాత 3 నెలలు తిరిగేటప్పటికల్లా వాళ్ళు మాటలు బాగా శుభ్రంగా మాట్లాడుతారు. ఇప్పుడు విపరీతంగా మాట్లాడడం బాగా ఎక్కువైపోయినాయి. కాబట్టి శక్తిలో ఆ మహత్వం ఎప్పుడూ ఉన్నది, దాన్ని ఉపయోగించుకోవడం మనలోనే ఉన్నది చేతుల్లో. ఓకే, ఏదేమైనా తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కొంచెం ఒక 2 నిమిషాలు మంత్ర విద్యతోనే ఇది అయిపోదు. ఆశ్రయించు, గురువుని ఆశ్రయించు, గురువు చెప్పినట్టు చేసినప్పుడు చక్కగా దానిలో అనుమానం, భయం, సందేహం లేకుండా ఉంటే మార్గం అమ్మవారే చూపిస్తుంది. ఓకే గురుగారు, అలాగే నంద్యాల నుంచి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబు గురించి. బాబు నక్షత్రం చెప్తాను. చిత్తా నక్షత్రం. ఎన్నో పాదం బాబు ఏ రాశి వాడు? రాశి మకర రాశి గురుగారు. మకర రాశి చిత్తా నక్షత్రం కాదండి. మకర రాశి కాదు, చిత్తా నక్షత్రం అయితే మకర రాశి నక్షత్రము శ్రావణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఉండొచ్చు కానీ 3వ పాదం గురుగారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? ఇంటర్ చదువుతున్నాడు. ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? బాబు చదువుతున్నాడు, అదే అది ఎంట్రన్స్ రాయాలి. ఎట్లుంది బాబు గురించి? ఏనాటి శని నడుస్తుంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదువుకోవాలి, స్నేహితుల్ని తగ్గించుకోవాలి, అనవసరమైనటువంటి వ్యామోహాలకి పోవద్దని చెప్పండి. ఆల్ రైట్. గురుగారు నరసింహ గారు రాజమండ్రి నుంచి. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా హస్బెండ్ కోసం మేడం. ఓకే నక్షత్రం? నక్షత్రం తెలియదు మేడం. ఓకే కానీ ఆయన పేరు షేక్ అలీషా మేడం. పేరేంటండి? షేక్ అలీషా మేడం. కనీషానా? అలీషా మేడం. అలీషా. ఓకే ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ ఎంత? 7 మేడం. 7/3/1990 మేడం. నక్షత్రం ఏంటిడా? నక్షత్రం తెలియదు. నక్షత్రం తెలియకపోతే అమ్మ రేపు ఒకసారి ఇంటి నెంబర్కి ఫోన్ చేయండి. రేపు మధ్యాహ్నం నుంచి
రేపు మధ్యాహ్నం తర్వాత ఇంటికి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నేను అప్పుడు మీకు నా ఇదిలో ఆ నక్షత్రం చూసి చెప్పి దాన్ని బట్టి క్యారెక్టర్ ఉంటుందో మీరు అప్పుడు ప్రశ్నలు అడగవచ్చు. ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారమ్మా? నంద్యాల గురుగారు. సరే, రైట్, ఆల్ ది బెస్ట్. ఎవరైనా సరే నక్షత్రం తెలిస్తే కనుక కాల్ చేసి ఇప్పుడు చక్కగా పరిష్కారాలు తెలుసుకోవచ్చు. కొద్దిగా టైం తీసుకొని చెప్పడం కుదురుతుంది కాబట్టి మీరు మార్నింగ్ టైంలో పర్సనల్ నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడవచ్చు. ఇప్పుడైతే మరొక కాలర్ ప్రసన్న కూకట్పల్లి నుంచి. ప్రసన్న గారు నమస్తే అండి. నమస్తే మేడం, నేను మా బాబు గురించి అడుగుదామని కాల్ చేసినాను. ఓకే గురుగారు, బాబుది నక్షత్రం వచ్చి ఉత్తరా అండి. అమ్మా చెప్పండి. నమస్కారం గురుగారు, బాబుది నక్షత్రం ఉత్తరా అండి. అదే కనుక్కున్నాం, తన చదువు దానికోసం కనుక్కున్నామని కాల్ చేసినాను. చదువు బాగానే ఉంటుంది కదమ్మా, తెలియగలవాడే, అఖండమైన తెలియగలవాడు, దానికేం డౌట్ ఏం లేదు. కాకపోతే కొంచెం చాలా మొండి అది చేస్తున్నాడు. ఏమన్నా ఏం చేస్తున్నాడు? చాలా మొండిగా ఉన్నాడండి ప్రస్తుతం. కోపం ఎక్కువ. మొండితనం, కోపం కాదు, మొండితనం కాదు, ఏంట్లో అతని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అంటే ఒక విధంగా అతనికి అందరి మాదిరి ఏదో సుఖాలు అనుభవించటం లేదు నా ఇంట్లో అన్నటువంటి ఒక భావన అతని మనసులో మీ తల్లిదండ్రుల దగ్గర నుంచే ఉన్నది. కాబట్టి అదిని కొంచెం లాలిస్తారా, ఏం చేస్తారా, గట్టిగా చెప్తారా? అటువంటి వాళ్ళు గట్టిగా చెప్పినా కూడా ఆ మొత్తానికి వదిలేస్తారు, ఉపయోగం లేదు. చదవనివ్వండి, చదువుతాడు, తెలివితేటలున్నా, ఇప్పుడు టైం బాగుంది కూడా. కాబట్టి అతన్ని కొంచెం ఫ్రీగా చదువుకొనివ్వండి. ఎక్కువ ఒత్తిడి పెట్టకండి, ఎక్కువ ఒత్తిడి పెట్టినా కూడా మరి మొండిగా తయారవుతాడు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఏ ప్రాశస్త్యం ఏ ఆలయాలలో ఉంటుందంటారు? అన్ని ఆలయాల్లో ఉందమ్మా, ప్రాశస్త్యం లేనిదన అంటూ లేదు. 10 మంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. కోటిలింగాల క్షేత్రం అని చెప్పేసి కోదాడకి యువతల జగ్గపేట దగ్గర ప్రతిష్ఠ చేసి అక్కడ చేశారు. ఆ కోటిలింగాల క్షేత్రం, శివలింగాలు కోటిలింగాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. నేను కూడా 3 లింగాలు అక్కడ 3 సార్లు వెళ్ళి ప్రతిష్ఠ చేశాను. 1000 రూపాయలు తీసుకుంటారు. అయితే ఏంటంటే దీంట్లో కావలసినటువంటి విధానం కానీ అప్పటికప్పుడు వెళ్ళిన వాళ్ళకి ఏదో వాళ్ళు లింగాలు తయారు చేసి పెట్టుంటాయి. అక్కడ ఒకటి ఇచ్చేసి కాస్త పూలు పళ్ళు అక్కడ పెట్టేసి చెప్పండి నా వేసి వాళ్ళ అష్టోత్తరం చెప్పేసి తీసుకెళ్ళి దానిలో పెట్టేస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిమెంట్ వేసి అన్ని ఇచ్చేస్తారు. క్వశ్చన్ అది కాదు. కానీ దాని కింద కావలసినటువంటి పాదరసంతో సహా అనేక రకాల ద్రవ్యాలు ఉన్నాయి. వీళ్ళు తీసుకునేది 1000 రూపాయలు మొత్తం కలిపి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారు. కాబట్టి అటువంటి వాటికి కాకుండా మామూలుగా ఇవన్నీ ఇప్పుడు ఇంకెవరో కూడా చెప్తున్నారు, మేము ఇంకా మా కోట్ల లింగాలు క్షేత్రాలని చెప్పి. అది కాదు గొప్పతనం, అది కాదు. ఏ క్షేత్రంలో ప్రాశస్త్యం ఉన్నదో మనకే తెలిసిపోతుంది. అందుకని ఇప్పుడు కొండాపూర్లో ఉన్నదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. రియల్లీ నేను చాలా దేవాలయాలు చూశాను, కానీ అక్కడ ఆ మూర్తిని మనసారా కోరుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అది కనపడుతూనే ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలు నాకే ఎదురైనాయి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతితో ఈక్వలెంట్గా ఏది లేదు. కానీ ఆ ప్రతిష్ఠ చేసినటువంటి ఆ స్థలం, ఆ సమయం, ఆ చేసిన వాళ్ళ యొక్క యోగ్యతలు, ఆ ప్రతిష్టా కల్పనలో చేసినటువంటి ఏ దోషాలు లేకుండా చేస్తే ఖచ్చితంగా అక్కడ అన్నీ సక్రమంగానే ఉంటాయి. అందుకని ఏది ప్రాశస్త్యం ఉన్నదని కాదు, ప్రాశస్త్యం ఉన్న విద్యల గురించి అడగని చెప్తాను. ఇటు చండీ కలవ చండీ వినాయక అంటే చండీ వరకు దాటాం మనం. ఇంకా చాలా ఉంది కానీ సబ్జెక్టు ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక నెలతో అయ్యేది కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే 700 శ్లోకాలకి 700 రోజులు పడుతుంది కరెక్ట్గా చెప్పాలంటే, అర్థాలు చెప్పుకుంటూ రావాలంటే. అలా కాకుండా ప్రస్తుతం వర్తమానంలో అనేక రకాల సమస్యలతో అందరూ ఊగుతూనే ఉన్నారు. ఏదో విధంగా శత్రుబాధ అంటే వాడు అవతల వాడు నాశనం అయిపోవాలని కాదు, వాడిలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వం పోయి మానవత్వంతో మనకి దగ్గర అవ్వాలి, మనకి చేస్తున్నటువంటి ఆ యొక్క చెడు నుంచి మర్చిపోయి సాత్విక ధోరణిలోకి రావాలని కోరుకోవడానికే ప్రత్యంగర మహావిద్య ఒకటి ఉంది. ఆ ప్రత్యంగర టెంపుల్ ఆర్కేపురంలో రోడ్ నెంబర్ 1లో అది నేనే ప్రతిష్ఠ చేయించాను. మన ఆళ్ళగడ్డ దగ్గర నుంచి విగ్రహం చేయించుకొచ్చి అక్కడ తర్వాత 2000 ఇయర్లోనే దాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ చక్కటి కొన్ని రోజుల పాటు నేను అక్కడ 4 రోజుల పాటు అక్కడ ఉండి హోమాలు అవన్నీ చేశాం. దాని తర్వాత చాలామంది పూజారులు వచ్చారు, వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు. అక్కడ కాకపోతే ఒకటి దర్శనం మాత్రంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మాత్రం ప్రత్యక్షంగా అమ్మవారి గురించి తెలుసుకునే ముందు కాలర్ని తీసుకుందాం. విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఆయుష్మాన్ బాబు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు విజయ్ అండి. నాది వ్యాపారం సరిగ్గా కలిసి రావట్లేదండి, దానికోసం నక్షత్రం ఏంటండి? రోహిణి నక్షత్రం అండి. రోహిణి నక్షత్రం ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మీకు?
ప్రాబ్లం అంటే ఏం లేదండి, ఏది కాదు అంటే మామూలుగా బిజినెస్ కొంచెం ఇంకా ఈ నెల దాటనివ్వండి. గురువు ఇప్పటివరకు మీకు వ్యయంలో ఉన్నాడు, అంటే ఖర్చులో ఉన్నాడు. ఇప్పుడు లాభంలోకి జన్మంలోకి రాబోతున్నాడు. ఇక ముందు మీరు చేసే పనిలో మీకు ఏదో విధంగా ఆదాయం చూపిస్తాడు. తర్వాత మీకు మీ స్మూత్నెస్ ఆఫ్ మైండ్, మీరు చక్కగా సాత్వికంగా ఉండేటువంటి తత్వంలో కాస్త లౌక్యం కూడా చేర్చుకోండి. దానికి స్ట్రైట్ ఓపెన్గా నువ్వెంత చెప్తే అంత అన్నట్టుగా కాకుండా ఇది ప్రాక్టికల్గా ఈ రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి గుణగణాల్లో ఈ తత్వం ఒకటి. కాబట్టి కొంచెం మీరు మీరు ఫ్యూచర్ నిర్ణయించుకుని జాగ్రత్త పడండి. మీకు మంచి టైం దగ్గరికి వచ్చింది. రైట్, ఆల్ ది బెస్ట్. అలాగేనండి. రాజమండ్రి నుంచి కుమారి గారు. కుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అనిల్ కుమారి అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమేనండి. ఓకే, మీ నక్షత్రం? నాకు నక్షత్రం అయితే తెలియదండి, రాశి మాత్రం మేషరాశి. ఓకే, ఏం చేస్తున్నావు అమ్మా? ప్రస్తుతానికి అయితే కనుక నేను ఎంకామ్ చేస్తున్నానండి, జాబ్ ఏమి లేదు, ఖాళీగానే ఉంటున్నానండి. ఎంకామ్ చేసావా? అవునండి. ఎందుకు మరి జాబ్ లేకపోవడం ఏంటి? నువ్వు అసలు నీ ట్రయల్స్లోనే దోషం ఉండాలి ఖచ్చితంగా. ఎంకామ్ చేసి నువ్వు దొరకలేదంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఏముందో. నువ్వు సుబ్రహ్మణ్యానికి ముఖ్యంగా ఆరాధన అర్చన చేయటం మొదలుపెట్టు నిత్యం అమ్మ. తర్వాత నాకు కాంటాక్ట్ చేయని, ఒకవేళ మీరు హైదరాబాద్ రావడం తటస్థిస్తే నాకు కలవండి. సుబ్రహ్మణ్యానికి విశిష్టమైనది మీకు పూజ మీకు చెప్తాను, చేసుకోవచ్చు. దాంతో నీకు వస్తుంది జాబ్, దాంట్లో ఏం డౌట్ లేదు. నీ నక్షత్రానికి మంచి ఫ్యూచర్ కూడా ఉందమ్మా. సొంత ఆస్తి ఏర్పడుతుంది నీకు, నువ్వుగా నీ ఇదిలో సంపాదించుకునేటువంటి ఇళ్ళు వాకిళ్ళన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి నీకు. వర్రీ కావాల్సినంత పొజిషన్ ఏం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకేనండి. ఎవరైనా ఇప్పుడు లైవ్లో కాల్స్ కలవకపోయినా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ గురువుగారి పర్సనల్ నంబర్స్, మీరు కాల్ చేయండి. మార్నింగ్ టైంలో అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఒకవేళ కాల్ మాట్లాడినా కూడా మాకు సరైన సమాధానం దొరకలేదు, ఇంకా పరిష్కార మార్గం కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన అడ్రస్ కూడా ఉంది. ఆ నంబర్స్కి కాల్ చేసి అడ్రస్లో గురువుగారిని కూడా మీట్ అవ్వచ్చు అనమాట. గురువుగారు, ఇప్పుడు మీరు ఆర్కేపురం అమ్మవారిని ప్రతిష్టాపన గురించి చెప్పారు, అమ్మవారి ప్రత్యేకత గురించి. ప్రత్యంగిరి అంటేనే ఇది ఒక యక్షుడి దగ్గరికి పాండుకుమారుడు, ఈ ధర్మరాజు వీళ్ళు సోదరులందరూ కూడా ఆ యక్షుడి యొక్క ప్రశ్నలకి నలుగురు బలైపోతారు. వాళ్ళేమి బలైపోవడం అంటే వాళ్ళందరూ స్పృహ తప్పి పడిపోతారు. చివరికి యామయ్యారని తమ్ముడిని వెతుక్కుంటూ ధర్మరాజు వచ్చిన తర్వాత యక్ష ప్రశ్నలకి సమాధానం చెప్తున్న టైంలో ఈ దుర్యోధనుడు ప్రయోగించినట్టు ఒక తాంత్రిక శక్తి, దీనికేమీ మూల విరాట్ ఇట్లా ఉంటుంది అని చెప్పి వర్ణన చేయటానికి ఏమీ లేదు. ఈ ప్రత్యంగిరి అనేటువంటిది ఆ విష్ణుశక్తి, శివశక్తి, బ్రహ్మశక్తి మూడు కలిసినటువంటి ఒక కృత్య. అది ఆ శక్తిని ప్రేరేపించి వీళ్ళని చంపడానికి పంపించేటప్పటికల్లా యక్షుడి సన్నిధానంలోకి వెళ్ళేటప్పటికల్లా రాబోతుంటే ఎవరిని నువ్వెవరు ఇక్కడికి వచ్చావని చెప్పేసి ఆ యక్షుడు అడుగుతాడు. అడిగితే కాదు, నేను ఫలానా వాళ్ళు పంపించగా వీళ్ళని నేను సంహరించడానికి నేను వచ్చానంటే, నా వలయంలో ఉన్న వాళ్ళని సంహరించేందుకు నీకు అర్హత లేదు, కాబట్టి నువ్వే వెళ్ళిపోమని చెప్పేసి అదే ఆ కృత్య సంహరింపబడుతుంది. ఇట్లా అంతటి సింహముఖీం శివాం భగవతీం ప్రోత్ఫుల్ల నేత్రోజ్వలాం స్థూల కపాల పాసుఢమృ వ్యగ్రోగ్రహస్తాంజాం దంస్ట్రాకోడి విసంకటాస్య ఘోరాం ఆరక్త నేత్రత్రయీం బాలేందుజిద్మౌడికాం భగవతీం ప్రత్యంగిరాం భావయేత్. ఇది కుంభకోణంలో మొట్టమొదటి స్టేషన్. కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయ్యావరి అనేటువంటి క్షేత్రంలో మహత్తరమైనటువంటి విగ్రహం ఉంటుంది. ఇంకెక్కడా కూడా ఇటువంటి విగ్రహం చూడటం కూడా కష్టం. 7 రథాలతో ఉన్నటువంటి ఆ విగ్రహంలో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి తర్వాత చాలామంది ఈ దేవాలయాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇక్కడ ఆర్కేపురంలో ఆడగడ్డలో విగ్రహం చేయించుకొచ్చి నా ఉపాసనా దేవత కాబట్టి నాకు 2 తరాల పైనుంచి ఆ విద్య ఉన్నది కాబట్టి నా గురువుగారి ఆజ్ఞతో అక్కడ నా మిత్రుడి యొక్క స్థలంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొన్ని వేలు లక్షల మంది తిరుగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. అక్కడ సింపుల్గా ఏంటంటే అన్ని దేవాలయాల్లో చేసినట్టుగా స్వల్పంగా ఒక అరగంట 30 గంట కూర్చుని హోమం చేయించుకుంటారు, సహజంగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మవారి యొక్క రక్షణ కనుక ఏర్పడితే వాడి జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. అది ఏమిటంటే వశ్య, మోహన, ఆకర్షణ, జృంభణ, విజృంభణ అన్ని రకాలు దాంట్లో నా విద్యలో ఉన్నాయి. చక్కగా తన రక్షణ కోసం అని చెప్పి గనక ప్రార్థన చేసుకుంటూ అమ్మవారికి అనేక రకాల మంత్రాలు దాంట్లోనే ఉన్నటువంటి ఒక్క మూలమంత్రంలోనే నారసింహం ఉంది, నారాయణీయం ఉంది, సుదర్శనం ఉన్నది,
ఆగ్నేయం ఉన్నది. ఇటువంటి అంత పెద్ద మంత్రం అది. కాబట్టి ఈ మంత్రాన్ని కనుక సాధన చేస్తే ఏ ఒక్కటి జరగదనేటువంటి ప్రసక్తి సమస్య లేదు. తర్వాత విశ్వామిత్రుడు సృజించినటువంటి ఒక ప్రత్యంగరా సుబ్రహ్మణ్యాస్త్రం అని చెప్పి ఇంకోటి ఉంది ఆఖరిలో, అది కూడా అన్ని అష్టదిగ్బంధనం చేసి ఎటువంటి కామ్యానికైనా కూడా ఖచ్చితంగా దానికి సంకల్పాన్ని సిద్ధింపజేసేటువంటి విద్య. అందుకనే వాస్తవంగా చెప్పాలంటే ప్రత్యంగర ఎవరు కూడా పేరు చెప్పుకునేవాళ్ళు కాదు. బయటకు మేము ప్రత్యంగర ఉపాసకులు అంటే దడుస్తారు కూడా. అది ఏమిటో వాళ్ళ ఆ సాధన చేసేవాళ్ళు తట్టుకుని నిలబడేయగలిగేటువంటి శక్తి ఉండాలి. ఉపాంగర చేసేవాళ్ళ ఊళ్ళో ఉంచకూడదు, ప్రత్యంగం చేసేవాళ్ళని పక్కనే ఉండకూడదు అనేటువంటి నానుడి బయలుదేరింది. కాళేశ్వరం లాంటి ప్రదేశంలో ఒకప్పుడు మేము సాధనలు చేసినప్పుడు నిర్మానుష్యంగా ఉండేది. ఒక కాలర్ని తీసుకుందాము. గురు కిషన్ అండి మంచిర్యాల నుంచి. కిషన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? కృతిక నక్షత్రం అండి. వృషభ రాశి కృతిక నక్షత్రం. చెప్పండి. సరే అయినా చేసినా కానీ ఏది ఫలితం వస్తలేదండి. ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తే బాగుంటుందని. ఏం చేస్తే బాగుంటుంది? నువ్వేం నిర్ణయించుకున్నావు ఉంటే అది అవుతుందా కానీ చెప్పగలుగుతాను బాబు. ఏం చేస్తే బాగుంటుందంటే లాటరీ వేసినట్టుగా నన్ను అడిగితే నేనేం చెప్పగలను చెప్పు. నీ ఆర్థిక స్థాయి ఏమిటి? నువ్వేమన్నా ఎంత వయస్సు? వ్యాపారం చేయదలుచుకుంటున్నావా? ఉద్యోగం చేస్తున్నాడు. మరి వ్యాపారం చేస్తున్నా సరిగా మిగులుతలేదు అంటే కొంచెం నీ కోపాన్ని తగ్గించుకో. ఎందుకంటే ముక్కు సూటిగా అవతల వాళ్ళు మాట నేస్తే వచ్చి ఒకసారి ఇచ్చినవాడు, రెండోసారి ఇచ్చినవాడు, మూడోసారి నీ ఎగురు రాడు. నువ్వు గుండెల మీద చేసుకుని ఆలోచించుకో. నీకు కొంచెం ఆ రిటార్ట్ తీసుకునేటువంటి విధానం మాత్రం మానుకో. అక్కడి నుంచి లౌక్యం నేర్చుకుంటే నీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ కాలర్ సంతోషి అండి. సంతోషి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా హస్బెండ్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నానండి. నక్షత్రం తెలీదండి. రాశి కన్యరాశి అండి. ఓకే. పేరు ఫణికుమార్ అండి. ఏం చేస్తున్నాడమ్మా? అది పూల వ్యాపారం చేస్తారండి. ఏం చెప్పగలను తల్లి, పూల వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యాపారంలో లోటుపాట్లు నాకేమీ తెలియదు. ఇతను అశ్రద్ధ ఉందా, లేకపోతే పెట్టిన చోటు సరైనది అవునా కాదా, అతను ఆ పూలు పెట్టుకున్నటువంటి ప్రదేశం జనం వచ్చే ప్రదేశం అవునా కాదా, ఒక దేవాలయమా, ఇలాంటివన్నీ నాకేం తెలియనప్పుడు ఏం చెప్పగలుగుతాను చెప్పు తల్లి. దైవధ్యానం చేయటం తప్పితే నీకు వచ్చినటువంటి తెచ్చుకున్నటువంటి పూలల్లో కాసిన 4 పూలు తీసుకెళ్ళి నీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రోజు ఇవ్వటం అలవాటు చేసుకుంటే ఆ దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. తనకి ఇచ్చేటువంటి నైవేద్యం వేరే అక్కర్లేదు. 4 పూలు ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టి ఇది చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీకు అన్ని శుభమే అవుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే గురుగారు కాళేశ్వరం గురించి చెప్తూ ఉన్నారు. ఈ కాళేశ్వరంలో ఒకప్పుడు అంటే చాలా కాలంకి 25-30 ఏళ్ళు కూడా దాటిన తర్వాత అంతకుముందే ఇంకా చొక్కారావు గారు ఉండగా కొంచెం దాన్ని డెవలప్ చేశారు. ఇది 3 నదుల ప్రాణహిత కృష్ణ గోదావరి సంగమం. అది ఈ త్రివేణి సంగమం అంటారు దాన్ని. ఇప్పుడు ఎక్కడో గయా ప్రయాగ దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. అటువంటి అతి ఉన్నతమైన ప్రదేశం ఇది. చాలామంది కాళేశ్వరం ఆంధ్రాలో అసలు ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలియదు. 99 మందికి తెలియదు. వచ్చిన ప్రాబ్లం అది. దానికి క్షేత్రపాలిక అక్కడ మహాసరస్వతీదేవి. ఇకపోతే ఈ ఆలయంలో ఏ జప తపాలు చేసుకున్నా కూడా వెంటనే మంత్రసిద్ధి వచ్చేందుకు 100% అవకాశం ఉంది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఒకే పానివట్టం మీద శివుడు యముడు అంటే కాళుడు ఈశ్వరుడు ఈ ఇద్దరు కూడా ఒకే పానివట్టం మీద ఉండి అభిషేకాలు తీసుకుంటారు. అది మీకు ప్రపంచంలో నీకు ఏ అదర్ కంట్రీస్ పోయినా కూడా ఎక్కడా కనపడదు. కాబట్టి అంతటి ప్రాశస్యం కాళేశ్వరంలో ఉంది. మహత్తరమైనటువంటి 18 అష్టాదశ పీఠాలు అమ్మవారికి ఉన్నా శివుడికి ఉన్నా కూడా ఇది మాత్రం తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశం. అందరూ ఒక్కరోజు వరంగల్ నుంచి 140 కిలోమీటర్లు ఉంది. ఇక్కడి నుంచి వరంగల్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళి పొద్దుండి రాత్రికి వచ్చేయచ్చు. ఆదివారంలో అక్కడ ఉండే 2 పూజారులు 3 పూజ పొద్దున పూట మేము వెళ్ళి చెప్పిన ఆయన మా గురుగారు నేను వెళ్తే 50 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు అంటే అప్పుడు చాలా గొప్ప భోజనానికి ఏర్పాటు చేయమంటే భోజనం వంట చేసిందో చెప్పేవాడు, భోజనం పెట్టి పంపించేవాడు. అటువంటిది ఇవాళ రోజున అక్కడ అన్ని హోటల్స్ వచ్చినాయి, అంతా అన్నదాన సత్రాలు వచ్చినాయి, బాగా డెవలప్ అయిందని విన్నాను. కాబట్టి ఒక్కసారి జీవితంలో ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అన్ని సమస్యల నుంచి కూడా పరిష్కారం అవుతుంది.
అలాగే హైదరాబాద్ నుంచి గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో గోపాలకృష్ణ గారు నమస్కారం. చెప్పండి. ఇక్కడ నాకు లోకల్లో హైదరాబాద్ హౌస్ తీసుకుందాం, అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నానండి. అది వీలు మంచిది అవుతుందండి. అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నాను. సార్ గోపాలకృష్ణ గారు, మీరు మాట్లాడుతున్నారు కదా, వాయిస్ సరిగ్గా అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్తారా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి నక్షత్రం? లైన్ కట్ అయిపోయింది గురువు గారు. ఇక్కడ ఎస్ ఉందమ్మా, ఏ ఒక్కటి కూడా క్లారిటీ కనపడలేదు గురుగారు. ఈ రోజుకైతే సమయం మించిపోయింది కాబట్టి రేపటి కాలం పరిష్కార కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకైతే గురుగారు మా ప్రేక్షకులకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి కాలం పరిష్కార కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాసి